పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప, ఈ ప్రపంచాన్ని దీవింప, మా పైకి దిగిరమ్ము అభిషేకమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో చివరి రోజునకు మనం చేరి ఉన్నాం. రేపటి దినం పండుగను దేవుడు ఘనంగా జరిపి ప్రజలను దీవెనకరంగా మార్చాలని 9వ రోజు ప్రార్థన అంశం. నవదిన ప్రార్థనలో పవిత్రాత్మ సర్వేశ్వరుని పరిపూర్ణత కార్యక్రమంలో మేరీ మాత సహకారం. ఈరోజు శనివారం అమ్మ మరియ తల్లిని తలంచి తల్లి శ్రీ సభ మేరీ మాత సహకారము అనే థీమ్ మీద మనం ధ్యానించటకు పిలుస్తున్నది. కుమారుడు క్రీస్తు పవిత్రాత్మల రక్షణ కార్యంలో పవిత్రారాలు నిత్య కన్యక దేవుని తల్లి అయిన మరియమాత ముఖ్యమైన పాత్ర వహించుచున్నారు. తండ్రి దేవుడు తన కుమారుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మానవుల మధ్య జీవించటానికి మరియా అను ఒక నివాస స్థలముగా ఏర్పరచెను. కన్య మరియా ఆత్మదావుని ప్రేరణకు స్పందించిన విధమున మనము కూడా మన తప్పిదములు జ్ఞప్తి తెచ్చుకొని ధ్యానించుదము. పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించమ్మా అని మరియమాతను మనం వేడుకొందాం. పశ్చాత్తాప ప్రార్థన. అందరు కలిసి ఓ దేవా, ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడగు దాతవుడైన పవిత్రాత్మ దేవా, సకల దోషముల దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహం చేసినందులకు మన్నింపును కరుణను కోరుకుంటున్నాము. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికి పాపములో పడకుండా ఉందునని వాగ్దానం చేయుచున్నాము. ఆమేన్. దీనత్వం కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అనగదొక్కి దీనాత్మలను అనుగ్రహముతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వము పుణ్యగుణమును మాకు ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు నరేంద్ర, అమూల్య కుటుంబ జీవితంలో దేవుడు చిత్తం నెరవేరినట్లుగా సంతాన వరం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు కృతజ్ఞతగా అజితేష్ సింధుజా కుటుంబంలో శాంతి సమాధానం సంతాన వరం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎస్ ప్రభుదాస్, వసంత రాణి, అనేక జన్మదినోత్సవముగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే ఫాదర్ సిరులు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు స్వప్న, అనిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే గ్లోరియా జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు, మంచి ఉద్యోగం కొరకు, మరియు సోనీ, ఏంజల్, వర్ష, క్లారా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్టెల్లా మేరీ, గ్లోరియా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వేముల త్రివేణి ఉద్యోగం విషయంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని కృపానుగ్రహములు ఆ బిడ్డపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా రవితేజకి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వేముల ప్రమీల, వివేక్, వర్షితులపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, చదువులు, జ్ఞానము, కాంపిటీషన్లో విజయం సాధించినట్లుగా బంగారు భవిష్యత్తు, దేవుని కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రభాకర్, శశికళ, మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మిస్ మేరీ క్యాథరిన్, ఐశ్వర్య కుటుంబం, మిస్టర్ డి మాథ్యూ పాల్, జస్టినా, ప్రీతి, కిరణ్, పరి కుటుంబం, రాహుల్, సుష్మిత, థామస్ కుటుంబం సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానము, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కాసు, మనీషా రెడ్డి, సుమంత్ రెడ్డి, విహాన్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మనీషా రెడ్డి జన్మదినోత్సవ దీవెనలు,
సుమంత్ రెడ్డి చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు స్వరూపారాణి కుటుంబ సభ్యులు మనుషారెడ్డి. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. సబినేని సునీల్ సాగర్ వర్ష 10వ వివాహార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు నెవిన్లపై దేవుని దీవెనల కొరకు USA నుండి ఇండియా ప్రయాణం చేస్తుండగా క్షేమంగా గమ్యస్థానం చేరినట్టుగా, వారి ప్రతి అవసరంలో వారికి ప్రభు తోడుగా ఉండినట్టుగా, దేవుని కృపలో జీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సబినేని ఆరోగ్యమ్మ. సబినేని సునీల్ సాగర్ వర్ష 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. At this time, somebody has asked me to read this testimony in English, and this is the testimony. I am Satyadar Hazuri. As Reverend Father Cyril prophesied on May 8th, somebody you have to go out, it is like a war times. But God is promising you nothing will happen. I will be with you and go ahead of you. So then that prophecy, I claimed it for my sake. We went to Manali, Himachal Pradesh, which is near to Jammu Kashmir, on 23rd May 2025 and returned 5th June 2025. It was by God's grace we returned safe and all are safe. All glory to God. And she says, my thanks to Father Cyril and my prayers for his good health and God's blessings on him and his team. This is the prophecy she has shared. మీ అందరినీ కూడా అలాగే దేవుడు ఎల్లవేళలో కాపాడమని ప్రార్థిస్తాం. అలాగే రాణి భట్ ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రేపటి దినం కోసం అందరూ సిద్ధపడుతున్నటువంటి గడియ ఈరోజు సాయంత్రం నుంచి కొందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు జాగరణ ప్రార్థన చేసుకుంటూ రేపు ఈ పండుగను దేవుడే ముందుండి నడుపమని, అభిషేక సాంగ్యములన్నీ నడిపించే గురువులను, ప్రసంగం చెప్పే వ్యక్తులను, అలాగే పాడే వ్యక్తులను, వెనుక నుండి తెర వెనుక పనిచేసిన అందరినీ దేవుడు అభిషేకించి అభిషేక సాంగ్యములు చక్కగా జరిగేటట్టు అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధ ఆత్మ అభిషేక సాంగ్యములు ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా ప్రభు ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈ 9 రోజులు నవదిన ప్రార్థనలు ఎడతెగగా పాల్గొన్న మీ అందరినీ దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తాం. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అభిషేకం అనేది ఒక వ్యక్తిలో ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని ఒక్కొక్క గుర్తులో ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. How the anointing of the Lord works in individual, we shall try to reflect in each decade. మొదటి గుర్తు, మొదటి సామువేలు గ్రంథం 17వ అధ్యాయం 49-50 వచనం. అతడు అనగా దావీదు సంచిలో చేయిడి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిర్రున తిప్పి ఫిలిస్తీయుని నొసట్టి పైన కొట్టెను. ఈ రాయి నొసట్టిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబేలున నేలపై బోరిలపడిను. దావీదు వడిసెలతో ఫిలిస్తీయుని ఎదురునిలిచి బలాఢ్యుడై వడిసెల రాతితో ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. With one stone in his back, David managed to kill a gigantic figure, the Philistine army man Goliath. That is the anointing from a small child. చిన్న బిడ్డకు దేవుడిచ్చిన అభిషేకం అది. దీనిని మనము ప్రభు చిత్తమైతే ఆదివారం చక్కగా నేర్చుకున్నాం. ప్రభువులో ఆనందిస్తూ పాడుదాం. అభిషేకమా దావీదు అభిషేకమా మా మీదికి దిగిరమని పాడుదాం. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింక నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింక నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును. గోలియాతును పడగొట్టి జయమొందేదను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఏలియా అభిషేకం తర్వాత మనం ఇంకా కొద్దిగా
దీర్ఘముగా దేవునిలో లీనమై ప్రార్థిస్తూ ముందుకు సాగితే ఎలీషా అభిషేకం కూడా 2 దీవెనలు మనకిస్తాడు. అది మన బాధ్యత. ఇఫ్ వి రిమైన్ ఇన్ ఎలైజాస్ అనాయింటింగ్, దట్ ఈస్ అవర్స్. ఇఫ్ నాట్, ఇఫ్ వి గో డీపర్ and pay the price, we will receive the double anointing of Elisha. 2 Kings chapter 2, 7 and 8. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7, 8. ఏలియా ఎలీషా యోర్దాను నది చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తీర్యమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోది నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పరచెను. అతడు ఎలీషా పొడి దారిన నడిచిపోయి నది ఆవరి ధరిని చేరిరి. ఈ రోజులో చాలామంది కుటుంబాలు మీ జీవితంలో అప్పు సమస్యను దాటి ఆవలి తీరమునకు చేరలేకపోతున్నారు. శాపాన్ని దాటి ఆశీర్వాదకరమైన జీవితానికి వెళ్ళలేకపోతున్నారు. అది మన కుటుంబ సమస్య కాదు, నా సమస్య, నీ సమస్య. మనము ఆ ఆత్మను ఏలియా అభిషేకమును పొందుకుంటే దాటి వెళుదాం, మన కుటుంబాన్ని కూడా దాటిస్తాం. If we receive the blessing and anointing of Elijah, we will be able to reach ourselves and our families also to the other side, that is next level. పాడదాం, ప్రభుని ఆరాధిస్తూ ఎలియా అభిషేకం కోసం ప్రార్థిస్తాం. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయ్యా. ఎలియా యజమానుడు శిష్యుని ఈ అభిషేకం కోసం ప్రార్థిస్తాడు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దావీదు అభిషేకం గురించి విన్నాం. ఎలియా అభిషేకం గురించి ధ్యానించాం. ఇప్పుడు స్తేఫాను కలిగిన అభిషేకం. అపోస్తల చర్యలు 6వ అధ్యాయం 10-15. Acts of the Apostles 6, 10 and 15. We hear about the anointing on Stephen. First we heard about David, second we heard Elijah, now about Stephen. మాట్లాడుట యందు అతడు కనపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అక్కడ ఆ న్యాయ సభలో కూర్చున్న వారందరూ స్తేఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను. Acts of the Apostles 6, 10 and 15. In the way of talking and also the way the Holy Spirit worked with the wisdom, the people could not fight against him.
That is about Stephen, the report in Acts 6:10-15. And so, those who are sitting in that particular community of people in that meeting, when they looked at him, his face was shining like an angel. ఆయన శిక్షను అనుభవించబోతున్నాడు. అప్పుడు టెన్షన్ లేకుండా ముఖమంతా ప్రకాశించే విధంగా దేవుడు చేశాడు. దానికి పేరు అభిషేకం. Amidst all kinds of confusion, tensions, workload, we shine because of the anointing that is upon us. That's the meaning of స్టెఫాను అభిషేకం కోసం ఈ గుర్తులో పాట పాడి ప్రార్థన చేద్దాం. నీవు నాలో ఉండా నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో ఉండా నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములో మారిపోయేదన్. దేవదూతల రూపములో మారిపోయేదన్. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి రమ్మయ్యా. స్టెఫానుకు కలిగిన కొత్త నిబంధన అభిషేకం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను చెప్పినట్టు 4 గంటలకల్లా ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో వారికి ఫ్రీ కార్డు, తర్వాత ఫ్రీ భోజనం రేపు మధ్యాహ్నం వరకు ఇవ్వబడుతుందని చెప్పాము. కావున ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఈరోజు జాగరణ ప్రార్థన కూడా కొంతసేపు ఇక్కడ ఉన్నటువంటి సెల్లార్లో జరుగుతాయి. ఆ సెల్లార్ మొత్తం దేవుని యొక్క శక్తితో నింపబడాలని, అక్కడ ఈ పెద్ద హాలు ఇవన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వాళ్ళు చేస్తున్నటువంటి సిద్ధపాటు అనే విజిల్ అంటారు. ముందు రోజు మనం సిద్ధపాటు చేసుకునే దినము. అందువలన ఇన్ ద నైట్ విజిల్ and also the preparation people are making, those who are traveling today and tomorrow, may all of them reach safely. అలాగే తైల అభిషేక సాంగ్యములన్నిటినీ గురువులందరినీ దేవుడు అభిషేకించి వాళ్ళు చేయి ఉంచిన వెంటనే వాళ్ళు ఇప్పుడే వాళ్ళ చేతులను దేవుడు ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడే అభిషేకించాలని వాళ్ళు చేయి ఉంచి ప్రార్థించినప్పుడు నొసటి మీద సులువు గుర్తేసినప్పుడు మనం ఆ రోజు వినబోతున్న నూనె ద్వారా ఇన్ని విషయాలు జరగబోతుందని అవన్నీ జరిగించమని మీరు భక్తితో ప్రార్థించండి. మీ పిల్లలందరినీ దయచేసి బుక్స్తో పాటు వాళ్ళు వాడుతున్నటువంటి వస్తువులతో తీసుకొచ్చి సిద్ధపరచుకోండి. పిల్లల మీద అభిషేకం, వారు తీసుకొస్తున్న వస్తువులను తీర్థం చల్లి అభిషేకం, తైలాభిషేకం, మరి జీవజల జల్లులు కురిపించే అభిషేకం. అలాగే రైతులు కూడా దీవించబడతారు వారు తీసుకువచ్చే విత్తనములతో. ప్రత్యేకంగా గురువుల కోసం ప్రార్థించండి. వాక్యం పరిచర్య చేసేవాళ్ళు, పూజ బలి చేసేవాళ్ళు, పాడేవారు, సంగీతం వాయించేవారు, తెర వెనుక పనిచేసే చాలా పనులు, వంట,
ఇవన్నిటిని దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని వాచ్మెన్ మొదలుకొని ఈ క్యాంపస్ మొత్తం దేవుని యొక్క సంరక్షణలోనికి రావాలని, గడిచిన స్వస్థత మహాసభలు అందరినీ ఎలా దేవుడు కాపాడాడో అలాగే ఇన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి. మాకు కూడా ఆరోగ్యం కావాలి, మీకు కూడా ఆరోగ్యం కావాలి, దేవుని బలం కావాలి, దేవుని ఆత్మ కావాలి. ఇవన్నిటి కోసం ప్రార్థించండి. Continuously, incessantly, the works are going on, programs are going on. We are also human. We need your prayer for anointing and also God's good health of mind and body. Pray for all those who are having the night vigil today, that they prepare, and tomorrow those who could not make it today, please come early at 9:30 itself. We will be begin the program. రేపటి దినం 9:30 కల్లా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈరోజు రాలేకపోయారో త్వరపడండి. రేపు వచ్చేసి మీరు ముందు కూర్చుంటే మీకు ఛాన్స్ దొరుకుతుంది. అవకాశంలో వాళ్ళు వజన్విత్యం చేసుకొని రాకపోకల యందు దేవుడు కాపాడాలని భక్తితో ఇప్పుడు ప్రార్థిస్తాం. అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ రోజు ఇక్కడ చేరిన భక్తులను జాగరణ ప్రార్థనను రేపటి దినం జరగబోతున్న తైలాభిషేక సాంగ్యములో పాల్గొంటున్న వారిని తైలాభిషేకమును నడిపిస్తున్న గురువులను వస్తున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు వైరల్ ఫీవర్ లాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి ఒక రోగం క్యాన్సర్. ఎక్కడ చూసినా క్యాన్సర్ అని ఇక్కడ కూడా ఏడ్చుకుంటూ చాలామంది ఫోన్ చేస్తున్నారు, ప్రార్థించండి అని. అన్ని రోగముల కంటే అంటువ్యాధిలాగా స్ప్రెడ్ అవుతున్నది ఈ క్యాన్సర్ వ్యాధి. అది స్ప్రెడ్ ఎట్లా అవుతుందో సైతాను బాంధములన్నీ తగ్గిపోవాలని, దేవుడు కాపాడాలని ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తాం. మోర్ దాన్ ద వైరల్ ఫీవర్, నౌ ద క్యాన్సర్ ఈజ్ స్ప్రెడ్డింగ్ లైక్ దాట్. సో నౌ అండ్ దెన్ we will try to dedicate 1 decade for the people who are suffering with that, and God may show mercy that it may not spread like this. Many are suffering and they go through terrible sufferings and pains of life. మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది అలా ఉన్నారు. వాళ్ళందరినీ తలంస్తాం. మనల్ని దేవుడు కాపాడుతున్నాడంటే వాళ్ళ కోసం ప్రార్థించుటకు. ఎప్పుడు ఏం జరుగుతుందో అలాంటి లోకంలో మనం ఉన్నాం. ఈ క్యాన్సర్ వ్యాధి సైతానుడు ఈ విధంగా ప్రజలను బాధ పెడుతున్నాడు. దేవుడు బాధ పెట్టే దేవుడు కాదు, కరుణామయుడు. మనము కరోనా సమయంలో కరుణ కరకని చెప్పి ప్రార్థన మొదలుపెట్టాం. కరోనా మధ్యలో వచ్చింది, అది ఎట్లా పోయిందో తెలియదు. ఇప్పుడు కరోనా కంటే ఈ క్యాన్సర్ కోసం బిడ్డలు బాధపడుతున్నారు. వాళ్ళ కోసం కూడా అర్పించండి. ప్రతి ఒక్కరు ప్రేయర్ గ్రూప్స్ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఎన్ని ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయండి మీకు? అందరు దయచేసి ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాపించడం ఆపాలని, క్యాన్సర్తో బాధపడుతున్న వారు దీవించబడాలని. మీకు నాకంటే ఎక్కువగా తెలుసు ప్రేయర్ గ్రూప్స్. మన గ్రూప్ 13,000 మంది.
ఎక్కువ సంఖ్యలో. మన బాధ్యత చాలా గొప్పది. దయచేసి కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలో క్యాన్సర్ వ్యాపించకుండా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఇట్స్ స్ప్రెడింగ్ లైక్ దాట్. క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్. సో మెనీ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ బై క్యాన్సర్. Kindly we shall dedicate 1 decade and we shall pray in this decade for the cancer patients, and that cancer should be deleted from the humanity. We shall pray together. కరోనా కోసం ప్రార్థించడం జరిగింది కదా, ఇప్పుడు క్యాన్సర్ అనే వ్యాధిని తొలగించాలని మనం ప్రార్థన చేయాలి. Kindly convey this message to all the prayer groups. We don't have that group, this group, all are one group only. We have to pray for the whole humanity. Kindly pray for all those who are suffering with the cancer, and that it may stop. God may put a full stop to it. దానియేలు గ్రంథం 14వ అధ్యాయం 40వ వచనం, దానియేలును సింహములకు మేతగా వేసిన తర్వాత 7 దినముల పిమ్మట రాజు అతని కొరకు శోకించుటకు సింహముల గుంట యొద్దకు వెళ్ళెను. అతడు ఆ గుంటలోనికి తొంగి చూడగా దానియేలు దానితో కూర్చొని ఉండెను. క్యాన్సర్ వ్యాధిని దేవుడు ఈ విధంగా నోలు మొయ్యగలుగుతాడు. God can shut the lion's mouth of cancer also like this. Daniel 14:40. Please continue to pray for all the patients. Tomorrow also you try to remind me, we remind ourselves about this kind of people suffering with this. It's terrible. First stage అంటున్నారు, 3rd stage అంటున్నారు, 4th stage అంటున్నారు, ఏం చేయలేమంటున్నారు. కొంతమంది స్వస్థతను పొందుతారని నమ్మారు, వాళ్ళు కొంతమంది చనిపోయారు. వాళ్ళందరినీ తలంచి ఆత్మలు రక్షింపబడాలని, బ్రతికి ఉన్న వాళ్ళని దేవుడు దీవించాలని గుర్తులో పాడుదాం, వాళ్ళ కోసం అర్పిస్తాం. నీవు నాలో ఉండా నేను దానియేలులా సింహాల నోలను మోయించేదను. నీవు నాలో ఉండా నేను దానియేలులా సింహాల నోలను మోయించేదను. దేశానికి దీవెనగా జీవించేదను. దేశానికి దీవెనగా జీవించేదను. కరుణామయా క్యాన్సర్ పేషెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. ఈ వ్యాధిని సింహాల నోలను మోయించినట్టు బంధించుము దేవా. భక్తితో ఇలాంటి పేషెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంటిలో కూడా కొందరు ఉన్నారు. మీలో కూడా కొంతమంది పేషెంట్స్ ఈ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నారు, ఫోన్ కాల్స్ ద్వారా చెప్తున్నారు. సహోదరి ఈరోజు కూడా మరి ఫోన్ కాల్ చాలా ఇట్లా వస్తున్నాయి ఫాదర్, అలాగే పూజలు అర్పిస్తున్నారని మనందరికీ తెలియచేసింది. అందువలన మీకు ఒక సెంటర్ ఉంది, మీరు నమ్మే సెంటర్ ఇది. మీ మీద దేవుడి జాలి చూపమని గుర్తులో ప్రార్థించుకుంటూ మాతో పాటు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మన బృందముతో తరువాత ఇంటర్సెషన్ విజ్ఞాపన ప్రవీరులతో నేను అడిగినట్టు వాళ్ళు బేస్తవారం సాయంత్రం నుంచి ఆరాధనలో మీకోసం వాడబడుతున్న అభిషేక తైలమును ప్రార్థనలో ఉంచి రోజు ప్రార్థన చేస్తున్నారు. ఆ తైలమే రేపటి దినం గురువుల చేతులు అందించి మిమ్మల్ని దీవించబోతున్నాం. ప్లీజ్ నోట్, Thursday evening onwards I have requested our team and also the intercessory team. They are taking turn from Friday, Saturday, 2 days, and they are keeping that oil bottles with them and they are praying for all of you. Along with that, on the third day, that is, and tomorrow, we will be offering those oil bottles in the hands of the priest to bless it. So that oil only will be used for anointing tomorrow. గమనించండి, ఈ అభిషేక తైలము కోసం వాడబడేది ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి వాడేది కాదు. 2-3 రోజులుగా ప్రార్థనలు పెట్టి దీవించే నూనె అభిషేకం. అలాగే ఆ తీర్థంను కూడా దేవుడు దీవించి మీ మీద చల్లినప్పుడు దేవుడు ఎటువంటి హాని కలగకుండా కాపాడరని ప్రార్థిస్తాం. రోగస్థులను కూడా తీసుకొచ్చి పరిశుద్ధ తైల అభిషేకంతో ప్రార్థిస్తాం. కొన్నిసార్లు కొన్ని రోగాలు వెంటనే బయటకు వెళ్ళదు, ప్రోగ్రెసివ్ హీలింగ్ అంటారు. అలా జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు లోపలికి తీసుకొని వెళ్ళి పాశ్చాత్తాపడి పాప సంగీతనం చేసి దీవెనలు పొందే సాంగ్యం కూడా మారాలని ప్రత్యేకం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, రేపటి దినం ఆ పెద్ద హాల్ని మీ పరిశుద్ధ హస్తంలో అర్పించి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, గేటు మొదలుకొని ప్రజలు అటు ఇటు ఒట్టిగా తిరగకుండా ప్రభువా, వాళ్ళందరూ కూడా చెట్టు కింద ఇక్కడ అక్కడ కూర్చోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన అభిషేకంతో వాళ్ళందరినీ హాల్ లోపలికి పంపించి ప్రతి ఒక్కరూ ప్రభువా ఆ స్థలంలో హాల్ నిండా ఇప్పుడే అయా ఆనాడు సాలమోను మందిరం కట్టినప్పుడు ఏ విధంగా నీవు చెవియొగ్గి ఆలకించావో అలాంటి ప్రార్థన మందిరముగా ఆ హాలుని ఇప్పుడే ఇక్కడ నుంచి అభిషేకిస్తున్నాం. నేను ఒకరు కాదు ప్రభా, కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు చూస్తున్నారు ప్రభా. ఆన్లైన్లో చూస్తున్న వారు, యూట్యూబ్లో చూస్తున్న వారు అందరూ కూడా హాల్ నిమిత్తమై చేతులు ఇప్పుడు ప్రార్థన చేయండి. ఆయా ప్రభా, అలాగే గురువుల మీద మీరు మా కోసం ప్రార్థించాలి. ఎందుకంటే మాజీ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారు తల వంచి అట్లా అడిగేవాడు. ఇప్పుడు ఉన్న పాపు గారు కూడా అలాంటి వారే తల వంచి నా కోసం ప్రార్థన అడుగుతారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా తల వంచి శిష్యుల ముందు నా కోసం ప్రార్థించండి అని అడిగాడు గెత్సేమనీ తోటలో. అలాగే మేము అడుగుతున్నాం. ఇప్పుడు దాకా మేము మీకోసం ప్రార్థించాం 9 రోజులు. ఇప్పుడు తల వంచి ఆ గురువుల తరఫున నేను తల వంచి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మమ్మల్ని దీవించండి దేవా. మేము అభిషేకముతో నింపబడితే అభిషేకము మా నుండి ప్రవగించును ప్రభా. వస్తున్న గురువులందరినీ వాళ్ళని మరుగుపరుచుకోదేవా. వాళ్ళ చేతులు గాయపడిన చేయిగా మారునుగాక, రక్తము కారుతున్న యేసు హస్తముగా మారునుగాక. ప్రజల మీద భారముతో వాళ్ళు చేయి ఉంచినప్పుడు, స్టూడెంట్స్ మీద ఉంచినప్పుడు అయా వాళ్ళకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి జ్ఞాపక శక్తికి అడ్డంగా ఉన్నది. ఓ ప్రభు, ఆ ఏకాగ్రత లేకుండా పోరాడుతున్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా పాపంలో పడిపోతున్నారు ప్రభా. డ్రగ్స్ దాకా వెళ్ళిపోతున్నారు ప్రభా. సైతాను బాగా ఆడుకుంటున్నాడు. ఆ పిల్లలందరినీ రేపటి దినం తీసుకొస్తున్న తల్లిదండ్రులు మంచివాళ్ళు ప్రభా. వాళ్ళకి అర్థమైంది, అందుకే పిల్లల్ని తీసుకుని రాబోతున్నారు, తల్లిదండ్రులను తీసుకొని రాబోతున్నారు, ముసలి వాళ్ళని తీసుకొని రాబోతున్నారు, భార్య భర్తను తీసుకొని రాబోతున్నారు, పిల్లల్ని తీసుకొని రాబోతున్నారు, రైతులు రాబోతున్నారు. ఓ ప్రభువా, మా మీద ఆధారపడుతున్నటువంటి ఈ బిడ్డలందరినీ 9 రోజులుగా ఎడతెగక ఇలా నిలబడి మేము చేసిన ప్రార్థన ప్రభా, 9 రోజుల నవదన ప్రార్థనలో పాల్గొంటున్న ఈ బిడ్డల యొక్క ప్రార్థన దయచేసి ప్రభా ఇప్పుడు ఈ బిడ్డలందరికీ ప్రేరేపించి ఈ లింకును ప్రతి ఒక్కరికి పంపించినట్టు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆది నుండి అంత్యం వరకు రేపటి దినం ప్రభా, స్టార్టింగ్ నుంచి ఎవరెవరైతే నడిపించబోతున్నారో చివరి ప్రార్థన ఆశీర్వాదం ఎవరితో ముగించబోతున్నామో తీర్థం చల్లి ప్రజలను దీవించే వరకు భుజించబోయే భోజనాన్ని ప్రభా ఈ దినమంతా ఈ బిడ్డలు పోరాడితేనే డెకరేషన్ మరియు కూరగాయలు కోయడం ప్రభా, వంట చేయడం, ఇలా ఎన్నెన్నో పనులు జరుగుతున్నాయి. డెకరేషన్ చేసేవారిని ప్రభా, పాటలు నేర్చుకుంటున్న వారిని ఓ ప్రభా అందరినీ ఆధీనంలో ఉంచుకొని దీవించమని కెమెరామెన్ ప్రభా, ఆ
దినం జరగబోయే ప్రోగ్రాంలో వాళ్ళు అటు ఇటు కెమెరా తిప్పినప్పుడు దైవ సన్నిధి కనబడాలి ప్రభా, దర్శనములు కలగాలి ప్రభా, దేవుని వెలుగు రావాలి ప్రభా, ప్రతి బిడ్డ మీద అభిషేకం కలగాలి ప్రభా. దీని వెనుక ఎంతమంది కృషి చేస్తున్నారో రహస్య కృషిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి దినం సాంగ్యముల ద్వారా అందరూ ఇది పరలోక దీవెనలాగా కలిగిందని చెప్పే విధంగా ప్రభు ఆ ప్రసంగం చెప్పే వ్యక్తులను, పాడే వ్యక్తులను అందరినీ నీ ఆధీనంలో ఉంచుకోమని, మ్యూజిక్ సిస్టమ్ని, కరెంట్ సిస్టమ్ని ప్రభా, మరియు సౌండ్ సిస్టమ్ని, ఆ వాతావరణమును ప్రభా అన్ని నీ ఆధీనంలో వచ్చునుగాక. షబాబా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ హాల్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పూజాబలి చేస్తున్నామా పెద్ద ఫాదర్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మా మీదను ఈ సెంటర్ మీదను దయగా నుండండి. ఈ సెంటర్ని నెక్స్ట్ లెవెల్కి చేర్చి అభిషేకులను లేపుము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తూ ప్రతి బిడ్డకు స్వస్థత, విడుదల, అభిషేకం, ప్రమోషన్, సంరక్షణ కలిగినట్టు దీవించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ మహాశక్తివంతమైనది. The one who is within you is greater than the one spirit, evil spirit which is working outside. ఆత్మ నాలో పనిచేయాలని ఇక్కడ ఉన్న గురువులందరి ద్వారా రేపటి దినం పనిచేయాలని వచ్చే గురువులను దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని సాంగ్యం చక్కగా నడవాలని మీరు ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి మా పక్కన నిలబడి ఇలా బోధించు, ఇలా పాడు, ఇలా చేయి అని చెప్పేటట్టు అమ్మ మరియ తల్లిని ఆహ్వానించుకుంటూ ఈ పాట పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీవు నాలో ఉండా నేను సాతానును ఎదురించి పోరాడేదన్. నాలో ఉన్న నీవు గొప్పవాడని నిరూపించేదన్. అభిషేకమా అభిషేకమా మమ్ము దీవింప మాపై దిగిరమ్మయ్యా దిగిరమ్మయ్యా. ఆత్మతో అభిషేకముతో మమ్ము నిండుటకై దిగిరమ్మయ్యా దిగిరమ్మయ్యా. మీ భక్తులను దీవించుమా, స్వస్థతను దయచేయుమా, పిల్లలను దీవించుమా, రైతులను దీవించుమా. ఈ సెంటర్ని నెక్స్ట్ లెవెల్లో చేర్చుము. ఓ అభిషేకమా, పవిత్రాత్మ అభిషేకమా. మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, లేట్ చేయకుండా 9:30 కల్లా మీరు రేపటి దినం ఉండండి. ఎందుకంటే మా పెద్ద ఫాదర్ అనగా ప్రొవిన్షియల్ రేపు పూజ చేస్తారు. ప్లీజ్ కమ్ at 9:30 itself as our superior will be saying the mass. తర్వాత ప్రసంగాలు ఇక్కడ ఉన్న దైవజనుల ద్వారా జరుగుతాయి. After that the word of God, the message and also anointing sessions will be continued by servants from here. భక్తితో చివరి ప్రార్థన చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం కోసం ప్రయాణం చేయబోతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 2-3 రోజులుగా మేము ఉంచి ప్రార్థించిన తైలం మీదను అభిషేకం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తీర్థం చల్లి ప్రార్థించగా ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరి మీద
మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రసంగం చెప్పబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గాయక బృందం మీదను మ్యూజిక్ మినిస్ట్రీ మీదను సౌండ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది కృషి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తైలాభిషేకం చేపడుతున్న గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆన్లైన్ ద్వారా ఆల్రెడీ పూజాబలి నర్పిస్తున్న వారు మరి 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేసి అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఇక్కడికి రాబోతున్న భక్తులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నవదిన ప్రార్థనలో భక్తితో ప్రార్థించిన మిమ్ములను మీ కన్నీటిని చూచి రేపటి దినం పండుగ ఇక్కడ మాత్రమే కాకుండా మీ ఇంటిలో శుభకార్యములు జరిగేటట్టు మీరు కోరుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా ఇచ్చే దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడే ఈ ప్రోగ్రాంకి నాయకుడిగా ఉండి నడిపించి ప్రజలను దీవించునుగాక. All those who are participating in this novena prayer, may all that blessings come upon you. పరిపూర్ణ ఫలాలు మీకు కలుగునుగాక. May all that you are longing for be fulfilled. May this feast day not only happen here in your families, may it be a festival day in the name of the Father, and of the Son, and of the Holy Spirit. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నీ కోసం, నీ ఆత్మ కోసం నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న ఈ బిడ్డలను, యూట్యూబ్లో చూస్తున్న వారిని, అనేక మంది ఫాదర్ గారు మమ్మల్ని మర్చిపోయారని ఫారిన్లో కూర్చొని ప్రార్థిస్తున్న వారందరినీ ఆశీర్వదించి కాచి కాపాడినట్టు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.